దయచేసి అందరు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు చాలా మంది ముఖ్యులు, వివిధ జిల్లా పార్టీల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వివిధ నియోజకవర్గాల నుండి పార్టీ తరఫున పోటీ చేసినటువంటి చాలా మంది ఇవాళ పార్టీలు చేరుతున్నారు. దాంట్లో సమయాభావం వల్ల కొంతమంది ముఖ్యులకు ప్రవీణ్ సార్, కేసీఆర్ గారి చేతుల మీదుగా కండువగలు కప్పిద్దాము, పార్టీలో చేర్చుకుందాం అన్నారు. మిగతా వాళ్ళ కార్యక్రమం తర్వాత మిగతా వాళ్ళకు కూడా కప్పుదాం. ముందుగా శ్రీ కందికంటి విజయ్ కుమార్ గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ విజయ్ ఆర్య గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విజయ్ ఆర్య గారు, దాసరి హనుమయ్య గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ దాసరి హనుమయ్య గారు, డాక్టర్ రాజు గారు, విజయ్ ఆర్య గారు, రాజు గారు, హనుమయ్య గారు, పూదరి సైదుల్ గారు స్టేట్ సెక్రటరీ, అరుణ క్వీన్ గారు స్టేట్ సెక్రటరీ, నర్ర నిర్మల గారు స్టేట్ సెక్రటరీ, జక్కని సంజయ్ గారు స్టేట్ సెక్రటరీ, మల్లేష్ యాదవ్ గారు స్టేట్ సెక్రటరీ, రాజారత్నం గారు స్టేట్ ట్రెజరర్, శ్యామరావు జాడే గారు స్టేట్ కమిటీ మెంబర్, పుట్టల శైలజ గారు స్టేట్ కమిటీ మెంబర్, ఎం కేశవరావు గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మంద శ్యామ్ గారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, జన్ను స్వరూప గారు నార్త్ జోన్ విమెన్ కన్వీనర్, ఇంద్రవెల్లి కవిత గారు సౌత్ జోన్ విమెన్ కన్వీనర్, దాసరి ఉష గారు పెద్దపల్లి నుంచి మొన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దాసరి ఉష గారు, కేశవ్ గారు, కొంకటి శేఖర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, రాంబాబు నాయక్ గారు, రాకేష్ గారు బీవీఎఫ్ స్టేట్ కన్వీనర్, బాబు నాయక్ గారు బీవీఎఫ్ స్టేట్ కో కన్వీనర్, పల్లవి స్వారో బీఐటీ సెల్ స్టేట్ కన్వీనర్, సురేష్ కొడిదేల బీఐటీ సెల్ స్టేట్ కన్వీనర్, ముత్యాల కిషన్ గారు ఆర్ఎస్పీ సైన్యం స్టేట్ ప్రెసిడెంట్, మహేందర్ నాయక్ గారు ఆర్ఎస్పీ గిరిజన సేన స్టేట్ ప్రెసిడెంట్, ఏ నటరాజ్ గారు సంగారెడ్డి జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షులు, సునీల్ రుద్రవరం గారు సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, చట్టా చిరంజీవి గారు హైదరాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు, అడిమల్ల గోవర్ధన్ గారు నల్లగొండ జిల్లా బీఎస్పీ ఇన్ఛార్జ్, జిల్లా ఇన్ఛార్జ్ అడిమల్ల గోవర్ధన్ గారు, ఉప్పల జహంగీర్ గారు జిల్లా ఇన్ఛార్జ్ భువనగిరి యాదాద్రి, అమ్మఒడి శ్రీనివాస్ గారు హన్మకొండ జిల్లా అధ్యక్షులు బీఎస్పీ, తాళ్లపల్లి వెంకటస్వామి గారు జనగామ జిల్లా ఇన్ఛార్జ్, ఓంకార్ గారు హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్, పోకల ఎలిజబెత్ గారు జోనల్ కన్వీనర్, స్టేట్ ఉమెన్ కన్వీనర్ అకినపల్లి శిరీష గారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బీఎస్పీ మేకల రవీందర్ గారు, ముర్మూర్ శేఖర్ గారు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్, మహమ్మద్ షమి గారు అసెంబ్లీ ప్రెసిడెంట్ చొప్పదండి, ఎం వినోద్ అసెంబ్లీ ప్రెసిడెంట్ సంగారెడ్డి, మల్లేష్ గౌడ్ జిల్లా జనరల్ సెక్రటరీ సంగారెడ్డి, అనిత మండల్ కన్వీనర్ కంది, పల్లవి జిల్లా మహిళా కన్వీనర్ సంగారెడ్డి, పున్నా జనార్దన్ మెదక్ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు, మధు మహారాజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బీఎస్పీ అధ్యక్షులు బొట్ల ప్రశాంత్, కండువాలు కప్తారు. రాజా మహేంద్ర వర్మ చేవెళ్ళ ఇన్ఛార్జ్, ఆవుల రాజ్ కుమార్ జిల్లా సెక్రటరీ కుమరంభీం ఆసిఫాబాద్, కొండా రామ్ ప్రసాద్ జిల్లా సెక్రటరీ కుమరంభీం ఆసిఫాబాద్, నవీన్ రామ్ టెంకి జిల్లా ట్రెజరర్ కుమరంభీం ఆసిఫాబాద్, అమ్మా శ్రీకాంత్ అసెంబ్లీ సెక్రటరీ సిర్పూర్, కాశిపాక రాజు జిల్లా కమిటీ మెంబర్, దాసరి నరేందర్ అసెంబ్లీ కమిటీ మెంబర్, అబ్రార్ హుస్సేన్ చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఇరుగుల రమేష్ మండల ప్రెసిడెంట్ చొప్పదండి, మాచర్ల రోహిత్ టౌన్ ప్రెసిడెంట్ చొప్పదండి, జిల్లా ఇన్ఛార్జ్ నార్ కమ్యూనిటీ బ్రహ్మయ్య గారు, లక్ష్మీ ఆనంద్ మేడ్చల్ జిల్లా ఉమెన్ కమిటీ కన్వీనర్ లక్ష్మీ ఆనంద్ గారు, మీదికి సురేందర్ కృష్ణపల్లి మండల బీఎస్పీ అధ్యక్షులు, మీదికి మనోహర్ తిమ్మాజిపేట మండల బీఎస్పీ అధ్యక్షులు, కత్తుల పద్మ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉమెన్ కన్వీనర్, సూగూరి బాబు అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జ్, ఆత్మూరి రేమాన్ గద్వాల నియోజకవర్గం నుండి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రేమాన్, మధు గౌడ్ ఆలమూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధు గౌడ్, కనక బాబు గద్వాల జిల్లా జనరల్ సెక్రటరీ, డి నాగరాజు ఆలంపూర్ మండల అధ్యక్షులు, ఆలంపూర్ అసెంబ్లీ అధ్యక్షులు పి మహేష్, సుజయ్ కుమార్ జిల్లా జనరల్ సెక్రటరీ జనగాం, ముత్యాల మహేందర్ రంగారెడ్డి జిల్లా, ఉప్పార పిల్లయ్య నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం బీఐటీసీ ఇన్ఛార్జ్, నక్కా మనోహర్ టౌన్ ప్రెసిడెంట్ కాగజ్ నగర్, రేణుకుంట్ల శ్రీనివాస్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాగజ్ నగర్, తన్నీరు కోసం టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాగజ్ నగర్, మారుపాక శోభన్ టౌన్ సెక్రటరీ కాగజ్ నగర్, ఇల్లెందుల ప్రాణి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాగజ్ నగర్, చందు మండల్ ప్రెసిడెంట్ తలకొండపల్లి, హనుమంతరావు రిటైర్డ్ ఎంఆర్ఓ, కోకల కృష్ణ మహబూబ్ నగర్ జిల్లా బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్, రాజేష్ కిరణ్ గారు, డాక్టర్ తిక్క వినోద్ కుమార్ హన్మకొండ, పుష్పితలయ హన్మకొండ నియోజకవర్గం నుంచి ఉన్న ఎమ్మెల్యేగా ప్రకటించారు. ముఖ్య చెప్పన్న ములుగు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజేందర్, శ్రీ రాజు, తిరుపతి శ్రీధర్, నక్కారాజు, మధు యాదవ్, శ్రీకాంత్, వీరభైన రాజేందర్, రాంపల్లి రాజు సికింద్రాబాద్ ఇన్ఛార్జ్, కవిత యాదాని నక్రేకల్, కె శ్రీనివాస్ మిర్యాలగూడ, నాగేంద్ర బాబు మునుగోడు, బాపూర్ అశోక్ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అశోక్, అశ్విన్ కుమార్ కల్వకుర్తి,
చందు కల్లమూర్తి వేణుకిషన్, నగరకంటి వెంకన్న సూర్యపేట నియోజకవర్గ ఏఎస్పీ ఇన్ఛార్జ్, రంకెల రవీందర్ వనపర్తి నియోజకవర్గం, రమేష్ కొల్లాపూర్ నియోజకవర్గం, చంద్రపల్లి నియోజకవర్గం నుండి సౌజన్య, శ్యామ్ కిరణ్, సికింద్రాబాద్ కేఎన్ సత్యనారాయణ, గంగపుత్ర జగన్ అంబర్పేట నియోజకవర్గం అధ్యక్షులు, రవితేజ అంబర్పేట నియోజకవర్గం ఇన్ఛార్జ్, రామాల బాబు సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్, అశోక్ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్, తోకల కృష్ణయ్య మహబూబ్ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్, స్వప్న శ్రీనివాస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా మన పోటీ చేసినటువంటి వ్యక్తి, విజయ్ జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, కొమ్మెల శ్రీనివాస్ యాదవ్ కల్లమూర్తి నియోజకవర్గం నుండి మన పోటీ చేసినటువంటి అభ్యర్థి టి శ్రీకాంత్ మహబూబ్ నగర్ ప్రెసిడెంట్, వైఎస్ శ్రీనివాస్ మహబూబ్ నగర్, రాజమహేంద్ర వర్మ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్, అబ్రహాం లింకన్ జామా చంద్రం అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు చంద్రు మహారాజ్, మల్లి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు, ఎం రాజు మండలాధ్యక్షులు, ఎం కుమార్, కె సుధాకర్ ప్రధాన కార్యదర్శి, ఎం శేఖర్ నవాబ్పేట మండలాధ్యక్షులు, కె శేఖర్, బాలరాజ్ గౌడ్, నాగరాజ్, శ్రీకాంత్ గౌడ్, కాశీ విశ్వనాథ్, యాదగిరి, రాజమల్ల జయసింహ, ఏలేటి విక్రమ్ కుమార్, భాస్కర్, చింతమణి రమేష్, రవికుమార్, ప్రశాంత్ ముదిరాజ్, పోలిగూరి సంతోష్, ముఖేష్, శివ, శ్యామ్, సిహెచ్ కిరణ్, రవికుమార్, కమల, కొల్లూరు రచిత, శ్రీ రాజు ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, జకీర్ అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం, రామ్ పటేల్ అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహాదేవి కమల, ఆర్ ఆశా సికింద్రాబాద్ నియోజకవర్గం, రఘు సికింద్రాబాద్ నియోజకవర్గం, యాదక్క జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, రమేష్ మంజులగారు, సురేందర్ నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం, రమేష్ అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గం, పి చంద్రశేఖర్ కల్లమూర్తి, నాగేంద్ర బాబు నల్గొండ, నరసింహ నల్గొండ, కిరణ్ కుమార్ కల్లమూర్తి, ప్రశాంత్ షాద్నగర్, మల్లేష్ షాద్నగర్, కె శివ షాద్నగర్, రాజేష్ షాద్నగర్, శ్రీనివాస్, జాడి మంజుల, ఇస్మాయిల్ సిర్పూర్, నజీం సిర్పూర్, సల్మాన్ సిర్పూర్, కొత్త ప్రశాంత్, మునీర్ గద్వాల్, బంగ్లా కుమార్ యాదవ్, అశోక్ సతీష్, గడప రాజు, గోపి నరసింహ, గోపి, అమ్మఒడి శ్రీనివాస్ గారు, పైలాన్ కృష్ణ, పోలపల్లి రాజు నాగార్జున అసెంబ్లీ, పోలపల్లి రాజేష్ నాగార్జున అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్, అమ్మఒడి శ్రీనివాస్, దయచేసి కండువాలు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి అందరూ కండువాలు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజే టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పెద్దలు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. జై జై తెలంగాణ. మిత్రులారా కొంచెం నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉండండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉండండి. కూర్చోండి కూర్చోండి, ఏం కాదు. కుర్చీలు ఉంటే కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ కూడా రైట్ సైడ్ కూర్చోండి కూర్చోండి. తెలంగాణ అమర వీరులకు అదేవిధంగా బహుజన ఉద్యమ పితామహులకు అందరికీ ఘనమైన నివాళి అర్పిస్తూ మరి తెలంగాణ సాధకులు తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ముందరుండి నడిపించి ఈరోజు తెలంగాణ కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక బలమైన పునాది వేసిన బీఆర్ఎస్ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, మరి వేదిక మీదున్న శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా మరి వేదిక ముందు ఉండి ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చాలా ఉత్సాహంగా కోలాహలంగా చేరిన అందరి అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు, అన్నలకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.